అక్క బాగున్నావాలే చూసి చాలా రోజులైంది బాబా వస్తానక్క వస్తాను నువ్వు అడిగాక అడగమంటావా శివలక్ష్మి ఏ బాబా ఏ అమ్మా అక్క అంత రండి బాబు నువ్వు అడిగే వస్తాయేమో అడిగాక వస్తావేంటి రావద్దన్నది ఏంటి మాతారా నువ్వు ఆవాళ్ళ ముందుటి చంపేసేవాడి కదా నేనా నీకెవరు చెప్పారే ఉద్రముడు చెప్పింది అది ఏమన్నా చెప్పేసి పాటకూరలో మంది ఎట్టి తోడుకొని చంపేసింది ఇదే అదే ఎలా మాయకంగా ఉంటది ఒలే చెల్లి వీళ్ళు ఎవరు రారంట కానీ మనం వెళ్దామే ఒలేలాక చాలా రోజులైంది ఏదే కానీ చెప్పి కూర్చొని మాట్లాడుకోవచ్చే కూర్చొని మాట్లాడుకొస్తే ఇంటికాడ ఎలాగా కుదురుతా లేదు మాట్లాడుకోవడానికి ఇంకేటేమైనా సంగతులు ఇంకేం చేస్తున్నారని అత్తగారు మా అమ్మగారు బాగున్నారా అందరూ బాగున్నారా బాబు చెల్లి మీ ఆయన ఏం చేస్తున్నాడు మా ఆయనకి పెద్ద జాబే బాబా ఏం జాబే ఏం జాబా తెగ తిప్పేస్తాడే బాబా ఏదో చెప్పేనా లారీ తీరింది బాబా లారీ డ్రైవరా చెల్లి బాబు మా ఆయనకు గుర్తుపోతలే ఏదో చెప్పానా చెప్పు బదిలంతా ఆలోచించేస్తారేమో చెప్పే బాబు ఇంకేం ఏదో చెప్పానా నీకాట అందమైన పిల్ల కనబడితే తెగ నొక్కేస్తాడే బాబా మా ఆయన అవునా ఏంటది ఏదో చెప్పానా చెప్పు లారీ ఆండ్రే బాబా అవునా అవునే మీ ఆయన ఏం చెప్తాడు మా ఆయన కోసం చెప్పుకోవాలి ఏ బాబా శాతగారు మూడు చేలో ఉంటాడు ఇంటికాడు ఉంటే అయ్యే అదేంటి అంత మాట అన్నా చెల్లి మా ఆయన కరెంట్ ఆఫీసర్ ఎక్కడే బాబా ఎంత జీతం జీతం నెలకి 50,000 బాబు బాబా నెలకి 50,000 ఇవన్నీ అక్కడ కట్టించారు కట్టుకోలేవా మళ్ళీ ఇంకోటి ఉందే బాబు ఏదే బాబా ఆడు చేసేది కరెంట్ పని ఆనాడంటో కరెంట్ అదే బాబు